వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. కర్నూలులోని న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళిని హాజరుపరిచారు. న్యాయమూర్తి పోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆరోగ్యం సరిగా లేన కర్నూలు హెడ్ క్వార్టర్స్లో ఉండాలని న్యాయమూర్తిని కోరారు పోసాని వాదన విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలోని 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 2 గంటల సమయంలో జిల్లా కారాగారానికి తరలించారు పోలీసులు. ఎందుకంటే ఈరోజు ఆదోని 3 టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బెయిలబుల్ కేసులు, ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు. అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులమైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది.